దళిత మహిళపై దాడి కేసులో ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు మరో 16 మందికి ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి హేమ 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఎమ్మెల్యే విరూపాక్షి ఇతర నిందితులను కర్నూలు సబ్ జైలుకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన టీడీపీ దళిత కుటుంబంపై జరిగిన దాడి ఘటనలో ఎమ్మెల్యే విరూపాక్షి ఆయన సోదరుడు శ్రీరాములు కుమారుడు చంద్రతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చిప్పగిరి నుంచి ఆలూరు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన ఎమ్మెల్యేను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. ఈ ఘటనలో టీడీపీ మండల కన్వీనర్ కొండా పురుషోత్తం వాహనం ధ్వంసమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించబోమని ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి హెచ్చరించారు. డిస్టర్బ్ చేస్తే